నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్ లో గుమ్మగుమ్మలాడే మంచి రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఉప్పు, కారం, మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి మంచి రుచిగా కుదురుతుంది. బయట 5 స్టార్ రెస్టారెంట్ లో తినే ఆ టేస్ట్ రావాలంటే ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. మళ్ళీ మీరు ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇలాగే చేసుకుని మరీ తింటారు. అంత పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. ఒక్కసారి ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చని. మరి ఆలస్యం చేయకుండా గుమగుమలాడే అద్దరిపోయే రుచితో ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చికెన్ ముక్కలు నీచు వాసన రాకుండా ఉండడానికి నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ ని తీసుకుని బాగా కడిగి తీసుకున్నాను. ముందుగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఈ టైంలో మనం చికెన్ కి సరిపోయేంత ఉప్పును తీసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని ఒకసారి బాగా పట్టించండి. ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే చికెన్ ముక్కలు తొందరగా జ్యూసీగా అవుతాయి. కాబట్టి ఇలా నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి కలిపాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మరో పక్కన మిక్సీ గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఇంట్లో ఉండే స్పైసెస్ అన్ని ఇలా తీసుకోండి. కొంచెం బగారా పువ్వు, 8-9 లవంగాలు, 5-6 యాలక్కులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 మరాఠీ మొగ్గలు, 2 బడి ఇలాచి, అలాగే స్టార్ అనైసా ముక్కలుగా అయిపోయాయి. అలాగే కొంచెం దాల్చిన చెక్కను కూడా తీసుకొని వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఒకవేళ మీకు ఇలా గ్రైండ్ చేయడం వీలు కాకపోతే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని, మనం తీసుకున్న స్పైసెస్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన మసాలా పొడిని రెడీగా పక్కన పెట్టి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 6-7 పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 20-25 పొట్టు వచ్చేసిన వెల్లుల్లిపాయల్ని, 2 అంగుళాల అల్లం ముక్కల్ని తీసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం పచ్చిమిరపకాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా దంచి వేస్తే చాలా మంచి రుచిగా ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన వీటిని రెడీగా పక్క నుంచి చికెన్ ముక్కల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. మనం తీసుకున్న ఈ కేజీ చికెన్ కి 2 టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇందులోనే గ్రైండ్ చేసిన మసాలా పొడిని, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మొత్తం కాకుండా ఇలా కొంచెం మిగిల్చి మిగతాదంతా తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ షాహీ బిర్యానీ మసాలాను తీసుకోండి. మీ దగ్గర షాహీ బిర్యానీ మసాలా లేకపోతే నార్మల్ బిర్యానీ మసాలానైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక కప్పు అంటే 300 ml వరకు పెరుగును తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని బాగా కలపండి. ఇలా మనం చికెన్ ముక్కలకు వీటన్నిటిని బాగా పట్టించి కనీసం ఒక 3 గంటలు బాగా నానబెట్టండి. ఇలా నానబెట్టడం వలన చికెన్ ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే కనీసం గంట సేపైనా నానబెట్టండి. అదే మీరు చికెన్ బిర్యానీ చేసుకోవాలని ముందే అనుకుంటే ఇలా మనం నైట్ కి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం అండి, ఇలా మనం చికెన్ ముక్కలకు అన్ని పట్టించాక ఉప్పు సరిపోయిందో లేదో అని చాలా మందికి డౌట్ వస్తుంది. అలాంటి టైంలో ఈ బిర్యానీ గ్రేవీని కొంచెం ఇలా తీసుకుని టేస్ట్ చేసామంటే ఉప్పు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ బిర్యానీ గ్రేవీలో ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే లైట్ గా కొంచెం ఉప్పుని వేసి కలిపి తీసుకోండి. సో ఇలా బాగా కలిపి మూత పెట్టి నానబెట్టండి. 3 గంటల తర్వాత అంటే బిర్యానీ చేసి ఒక అరగంట ముందు రైస్ ని కడిగి నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ ఇక్కడ నేను 700 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ ని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన బియ్యంలోకి మళ్ళీ నీళ్లను తీసుకుని ఒక 30 నిమిషాలు బియ్యం నానబెట్టామంటే సరిపోతుంది. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేయడానికి ఇక్కడ నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి కొంచెం ఫ్లాట్ గా ఉండే పాన్ లోకి ఫ్రై చేయడానికి సరిపడేటట్లు ఇలా ఆయిల్ ని తీసుకొని చక్కగా వేడి చేసి ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేయండి. వీటిని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం మంట పైన టర్న్ చేస్తూ ఫ్రై చేసామంటే ఈవెన్ గా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తాయి. అదే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే కలర్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి
మీడియం మంట పైన ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీస్తూ ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇలా మనం ఈ మెథడ్ లో ఉల్లిపాయలు ఫ్రై చేసి తీసుకున్నామంటే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా రెడీ అవుతాయి. సో ఇలా ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా రెడీగా పక్క నుంచి మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను చికెన్ ముక్కలు కలిపి కనీసం 3-3.5 గంటలు అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయల్ని ఒక పావు కప్ వరకు తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ సాజీరాను తీసుకోండి. ముందు వేసిన స్పైసెస్ లో సాజీరా మిస్ అయిపోయింది. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని, పిడికడంత కొత్తిమీర, పుదీనాకులు తీసుకోండి. అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె ఉంది కదా, ఆ నూనెలో నుండి ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనెను తీసుకొని ఈ చికెన్ ముక్కల్లోకి తీసుకొని బాగా కలపండి. స్పూన్ తో కలపడం వీలు కాకపోతే ఇలా చేతితోనే అంతా కలిసేలా బాగా కలిపాక బిర్యానీ ఉడికించడానికి మందంగా కొంచెం పెద్ద సైజ్ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనెను తీసుకొని గిన్నె అంచుల చుట్టూ కొంచెం అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకొని బాటమ్ కు ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇలా సమానంగా చికెన్ ముక్కల్ని తీసుకున్నాక దీనిపై నుండి మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనాకుని అలాగే ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకున్నాక దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యిని ఇలా తీసుకోండి. మూత పెట్టి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు అన్నం ఉడకబెట్టడానికి సరిపోయేంత ఇలా గిన్నెను తీసుకొని ఇందులోకి సగానికి కొంచెం ఎక్కువ నీళ్ళని తీసుకోండి. ఇందులో కూడా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్ని కొంచెం కొంచెంగా తీసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాలను, 1 టీ స్పూన్ సాజీరా, 1 స్టార్ అనైస, 4-5 లవంగాలను, 2 బిర్యానీ ఆకు, 2 మరటి మొగ్గలు, 2-3 యాలక్కులు, దాల్చి చెక్క ముక్కలు, అలాగే కొంచెం బగారా పువ్వు, రుచికి సరిపోయేంత ఉప్పును తీసుకోండి. మనకు ఇందులో ఉప్పు అనేది కొంచెం ఉప్పుగా ఉండాలి కాబట్టి ఈ రైస్ వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండేలా తీసుకోవాలి. అలాగే ఇందులోనే మిగిల్చిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ ని తీసుకోండి. అలాగే 1-2 టీ స్పూన్ల నెయ్యిని, కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనాకుని తీసుకొని ఒకసారి కలిపి ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి. మధ్య మధ్యలో చూస్తూ నీళ్లను చక్కగా మరగబెట్టండి. ఎప్పుడైతే నీళ్లు ఇలా చక్కగా మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం. ఇలా బియ్యం మొత్తం తీసుకున్నాక మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ ఒక 80% ఉడికించండి. ఆల్రెడీ బియ్యం నానిపోయాయి కాబట్టి కలిపేటప్పుడు ఎక్కువగా కలిపారంటే రైస్ విరిగిపోతుంది. కాబట్టి స్లోగా కలుపుతూ రైస్ ని ఒక 80% ఉడికించండి. ఇలా మనం ఒక రైస్ గ్రెయిన్ ని తీసుకుని నొక్కి చూసామంటే లైట్ గా తలుపుతూ ఇలా ఉడికిపోవాలి. ఇలా 80% రైస్ ని ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ ని ఇలా జాలిగంటతో తీస్తూ చికెన్ ముక్కల్లోకి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను రైస్ ని 2 లేయర్స్ గా తీసుకుంటున్నాను. ఇలా సగం రైస్ ని తీసుకున్నాక దీనిపైన కొత్తిమీర, పుదీనాకులు అలాగే ఫ్రై చేసిన ఉల్లిపాయలు తీసుకోండి. దీనిపైన మిగిలిన రైస్ ని మొత్తం తీసుకోండి. ఆ పైన మళ్ళీ కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాకులు తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఒక 1/2 కప్ అంటే ఒక 100 ml రైస్ ఉడికించగా నీళ్లు మిగిలిపోయాయి కదా, ఆ నీళ్లను ఇలా ఒక 1/2 కప్ వరకు తీసుకొని ఈ రైస్ పైన అలాగే అంచుల చుట్టూ పడేలా ఇలా లైట్ గా తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన మనకు చికెన్ ఉడికేటప్పుడు మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. అలాగే చికెన్ బిర్యానీ జ్యూసీగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ చూపించిన నీళ్లను మాత్రమే యాడ్ చేయండి. మరి నీళ్లను ఎక్కువగా తీసుకున్నా పలచబడిపోతుంది. అలాగే దీనిపైనే కొంచెం సాఫ్రాన్ ఫుడ్ కలర్ ని కూడా తీసుకుంటున్నాను. అలాగే నేను నెయ్యిలో కొంచెం పసుపుని వేసి కూడా తీసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే ఈ స్టెప్ ని తీసుకోవచ్చు. అలాగే దీనిపైనే కొంచెం నెయ్యిని కూడా చుట్టూరా అలాగే మధ్యలో కొంచెం తీసుకొని కవర్ చేసుకుందాం. ఇక్కడ నేను కవర్ చేయడానికి అంచుల చుట్టూ పిండి పెట్టకుండా ఫాయిల్ కవర్ తో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టార్టింగ్ ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్ లో వేడి చేయండి. దీంతో గిన్నె తొందరగా వేడవుతుంది. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించండి. అంటే మొత్తం మనం 25 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు దమ్ చేయాలి. ఇక్కడ నేను ఒక 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. పైన మూతను తీసేసి ఆ తర్వాత ఈ ఫాయిల్ కవర్ ని కూడా తీసేయండి. అలాగే ఈ బిర్యానీని సర్వ్ చేయడం
తినడానికి ఫ్లాట్ గా ఉండే ఏదైనా ఇలా స్పూన్ తో ఇలా తీసుకోండి. అన్నం పొడి పొడిగానే కాదండి, చికెన్ ముక్కలు కూడా మెత్తగా చక్కగా ఉడికిపోయాయి. ఇందులోకి పక్కన కొంచెం ఉల్లిపాయలు, పెరుగు రైతాను పెట్టుకుని హ్యాపీగా తినేయచ్చు. నాకైతే ఈ బిర్యానీ టేస్ట్ బయట తినే రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ మెథడ్ లో ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా బయట టేస్ట్ కంటే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుందంటారు. అలాగే మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు.